మీ లైఫ్ లో మీరు గోల్ ఏమనుకుంటున్నారు? జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించి ఉన్నా కాబట్టి ఈ రోజులో నాకు ఒక చిన్న ఆశ, అది ఇన్స్టా డైలాగ్ లొద్దు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఇంకేం జరిగినా మీకు సంబంధం లేదు. లైఫ్ గోల్ ఎండింగ్ అంటే బిగ్ బాస్ 9. ఇంకా బిగ్ బాస్ కి వెళ్ళింది అమ్మ అనే ఒక మంచి పేరు సంపాదించుకోవాలని. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన వాళ్ళకి మంచి పేరు ఉంది అని ఒక్కరిని చూపించండి నాకు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ బిగ్ బాస్ కి వెళ్తారు. సో మీలో ఏం టాలెంట్ ఉందని మీరు అనుకుంటారు? అంటే ఎవరిని ఉద్ధరిద్దామని పోతున్నారు? పిల్లల్ని, జనాల్ని? మీకు నమ్మకం ఉందా బిగ్ బాస్ కి వెళ్తే మంచి పేరు వస్తుందని? నెక్స్ట్ సీజన్ 9 నాగార్జున గారు హోస్ట్ చేయట్లేదు, మీకు తెలియదు ఆ విషయం? తెలిసినా తెలియకుండా బిగ్ బాస్ కి వెళ్ళాలన్న ఆశ. మరి నాగార్జున గారి కోసం అన్న. సో ఓవరాల్ కాన్సెప్ట్ నాగార్జున గారు కాదు, బిగ్ బాస్ మీది. బిగ్ బాస్ నాగార్జున సార్. నాగార్జున గారు హోస్ట్ చెయ్యట్లేదు సీజన్ 9 అని ఎట్లా అనుకుంటావు? సో మీకు పల్లవి ప్రశాంత్ వల్ల గానీ, లేదంటే ఇంకా సో కొందరు వెళ్ళారు ఇలాగే అడుక్కొని వీడియోలు పెట్టించుకొని, సో వాళ్ళ వల్ల ఏమైనా ఆశ పుట్టిందా మీకు? పోనీ బిగ్ బాస్ గురించి ఎన్ని వీడియోలు చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటున్నారా? ఇంకా ఎన్ని నెలలు ఉంది బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవ్వడానికి? 8వ నెలలో స్టార్ట్ అయింది కదా. 8వ నెల, 9వ నెల? 8వ నెల. 9వ నెల 5వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మరి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందాం అనుకుంటున్నారు వారానికి? నేను డబ్బు విషయం నేను మాట్లాడా, నేను నా డబ్బు కోసమే ఆలోచించలేను. అంత సీక్రెటే. మీ పాత వీడియోలు అన్ని చెక్ చేస్తారు, దగ్గర దగ్గర 1200 1300 వీడియోలు ఉన్నాయి. దాంట్లో ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం నుంచి తప్పితే ఈ 1200 వీడియోల్లో ఎక్కడా కూడా నాగార్జున గారి గురించి ఆయన ఫ్యాన్ అని మీరు ఎక్కడా చెప్పలేదు. శివ సినిమా మీకు బాగా ఇష్టమా? అవును. డైరెక్టర్ ఎవరు శివ సినిమాకి? ఈ రీల్ లో మీరు దేవుడు పక్కన నాగార్జున గారిని పెట్టిరు. సో ఇలా చేయడం వల్ల మీ అభిమానం మీది, బయటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయని మీరు అనుకోలేదు? సరే, దాని కింద ఒక కామెంట్ వచ్చింది, దానికి ఆన్సర్ చేయండి. అమ్మ మీరు ఏమనుకోకపోతే మీరు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఆయన ఇంకా చనిపోలేదు, బతికే ఉన్నారు, ఎందుకు చంపేస్తున్నారు, తీసేయండి అక్కడ ఫోటో, మంచిది, మీకు పద్ధతి కాదు, మీ ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైంది. పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు, ఎవరు కామెంట్. సమాధానం ఏం చెప్తారు దానికి? ఎందుకంటే వాళ్ళ సమాధానానికి నేను చెప్పను. సో ఈయనకు సమాధానం చెప్పరు, మీరు చేసుకుంటారు. మీరు బిగ్ బాస్ లోకి వెళ్ళినాక వీళ్ళే కదా ఓట్లేయాల్సింది. మీరు మంచి మాటలు చెప్పి ఎవరిని ఉద్ధరిస్తున్నారు, ఇట్లాంటి పకోడీ డైలాగులు చెప్పి మీరు ఏం అనుకుంటున్నారు? సో ఈ ఏడుపు అనేది ఒక వెపన్ లాగా వాడి వీడియోలలో వాడుతున్నారని ఒప్పుకోవచ్చు. తల్లిదండ్రులు తిట్టినా, కొట్టినా, చీదరించినా, ఎడం కాలుతో తన్నినా తల్లిదండ్రులు తల్లిదండ్రులే. కానీ పారేసిన వాళ్ళని తల్లిదండ్రులు అంటారా పిల్లల్ని? సో కండం వాళ్ళు తప్పంటారు. చిన్నప్పుడు పిల్లల్ని కష్టపెడితే, కైకిలు చేపిస్తే ఆ తల్లిదండ్రులని మీరు గౌరవించొద్దు అంటారు. సో బిగ్ బాస్ సెలక్షన్స్ మా టీవీ వాళ్ళు చేస్తారా, లేదంటే హాట్ స్టార్ వాళ్ళు చేస్తారా, లేదంటే నాగార్జున గారు చేస్తారా, లేదంటే వేరే సపరేట్ టీం చేస్తారా? సో నేను కొన్ని మీకు వచ్చిన కామెంట్లు మీ కూతురు లాగా నేను చదువుతా, దానికి మీరు ఆన్సర్ చేయాలనుకుంటే ఏం ఆన్సర్ ఇస్తారో ఇయ్యండి. నా పిల్లలతోనే నేను చదివిస్తలేను, నువ్వెందుకు చదువుడు? నేను ఇప్పుడు ఒక మాట అన్నారు, నా పిల్లలతోనే చదివించుకొని నువ్వెవరు చదివిస్తాను అని అన్నావు. నేను అనలే కదా, అది నువ్వు అంటున్నావు. నేను మీడియం ముందు అంటున్నా. వాళ్ళకు నచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు నన్ను అమ్మ అని అందరు అన్నారు కదరా. నేను అంటున్నా కదమ్మా, ఇప్పుడు నీకు అవసరం ఉంది, నన్ను పిలిపించుకున్నావు, నీకు ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు ఉన్నంత వరకు నన్ను అమ్మ అంటావు, రామ్మ అంటావు, నీళ్ళాగు అంటావు, అన్నం కూడా తినమంటావు. ఓకే, ఇప్పుడు నా అవసరం ఉంది, మీరు బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్ళాలి.